కోసం చంద్రబాబు నాయుడు గారు చేశారు. వేరే చోట రెవెన్యూ ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ పని చెయ్యకుండా ఇంత విలువైన ల్యాండ్ ఎలా ఇస్తారండి? మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం. స్వాములనందరినీ కూడా పీఠాధిపతులు అక్కడ ఒబరాయ్ హోటల్ కడుతున్నారు అంటే ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి స్వాములారా ఈ రోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్థలాన్నే అదే హోటల్ కు దారాదత్తం చేస్తున్నారు. అదే పవిత్ర స్థలంలో అంతకంటే దగ్గరగా స్వామి పాదాల దగ్గరికి అతి సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలా దారాదత్తం చేయటాన్ని మీరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చేయకపోతే ప్రజల్లో కూడా అనుమానం వస్తుంది, ఎందుకు గమ్మునే ఉన్నారు అన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే తనకు కావలసినటువంటి పత్రికలని ప్రసార మాధ్యమాలని అన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకొని తాను ఎంత తీవ్రమైనటువంటి తప్పులు చేసినా బయటికి రాకుండా కప్పి పెడుతున్నారో అదే రకంగా స్వాములు స్పందించకపోతే ఆ రకమైనటువంటి అనుమానాలు కలిగేంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని స్వాములందరినీ కూడా నేను వేడుకుంటున్నా. పాత రెంట్నే అసలు ఇంత విలువైనటువంటి స్థలానికి ఎలా ఫిక్స్ చేస్తారు? పాత రెంట్ 90 లక్షల ఎకరా, ఈరోజు ఇది 26 కోట్లు దాదాపుగా. దానికి దీనికి ఒకే రెంట్ ఎట్లా ఇస్తారండి? ఏం మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ? ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వెనుక కావలసినంత అవినీతి ఏమైనా దాగి ఉన్నదా? ప్రభుత్వ విలువ ప్రకారమే 460 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది బహిరంగ మార్కెట్లో 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ 100 ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక, ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం చేసింది. తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక్కడ వచ్చి చీపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా? నేరం కాదా? మీకు తెలిసే జరుగుతుందా? అందులోనూ కూడా టూరిజం మంత్రి, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి. మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్. మీరెందుకు అబ్జెక్ట్ చేయాలా? వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, కనుక మాకు ఆ పొలం వద్దు, అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి. అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని తెలియజేస్తున్నాను. అవునండి, మీరు చెప్తున్నారు ఆల్రెడీ సర్వా అనే పేరు మారుతుంది. పేరు మార్చాక పాత సైట్లోనే కంటిన్యూ అవడానికి టీటీడీకి కూడా ఎలాంటి అబ్జెక్షన్ నిజమైతే అది వాళ్ళ పేరు మార్చినారు. దాని పేరు సర్వ కాదు, స్వర అనే పేరు మార్చినారు. మామూలుగా మార్చుకుంటారు కదా. మా మతాలు మారినప్పుడు సులేమాన్ శంకరయ్య అవుతాడు,
ఈశ్వరయ్య యేసుపాదం అవుతాడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అట్లా ముంతాజ్ స్వర అయింది. స్వర అవ్వగానే స్వరం మారింది. పేరు మార్చాక స్వాప్ ఇట్సెల్ఫ్ అవసరం లేదు బేసికల్లీ ఓల్డ్ సైట్ నో, ఒకవేళ మీకు అక్కడ కట్టకూడదు అనే నిర్ణయం వచ్చిన తర్వాత కావలసినంత రెవెన్యూ ల్యాండ్ ఉంది కదా, ప్రభుత్వ భూమి ఉంది కదా, మీరు ఎక్కడైనా కట్టొచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇంత ఖరీదైనటువంటి ల్యాండ్ ఎలా ఇస్తారు? తెలుసు కాబట్టి అంటున్నా నేను. ఆయన అటవీ శాఖ మంత్రి, ఆయన టూరిజం శాఖ మంత్రి, రెండు జనసేన చేతుల్లోనే ఉన్నాయి. ఆయనేమో ఎర్రచందనం తగలబడిపోయింది, మా హయాంలో 1000 టన్నులు పోయింది అని చెప్పినాడే. 20 ఎకరాల స్థలంలో 15 రోజులుగా బోడిగుండు చేసినారు సుమారుగా. ఇప్పుడు 30-40 చెట్లు మిగిల్చినారు. అది కూడా వర్క్ ఆర్డర్ లేకుండా, అది కూడా